బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో ఈసారి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు నిర్వాహకులు. సెలబ్రిటీలతో పాటు సామాన్య జనాలకు కూడా ఈ రియాలిటీ షోలో పాల్గొనే సువర్ణ అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే బిగ్ బాస్ అగ్ని పరీక్ష అంటూ సరికొత్త కాంటెస్ట్ను ప్రకటించారు. ఇందుకోసం సుమారు 20,000 మంది దరఖాస్తు చేసుకోగా దశల వారీగా వారిని ఫిల్టర్ చేసి చివరకు 45 మందిని ఫైనల్ చేశారు. వీరికి అగ్ని పరీక్ష అనే షోలో రకరకాల టాస్కులు పెట్టి అందులో కేవలం 5గురిని బిగ్ బాస్ 9వ సీజన్కు ఎంపిక చేయనున్నారు. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ 5గురు కంటెస్టెంట్స్లో మాస్క్ మ్యాన్ సెలెక్ట్ అయిపోయినట్టుగా తెలుస్తోంది. అగ్ని పరీక్షకు బ్లాక్ మార్క్స్ పెట్టుకొని వచ్చిన ఇతని పేరు హరీష్ అట. అగ్ని పరీక్షలో భాగంగా ఇచ్చిన టాస్క్లన్నింటినీ ఈజీగా కంప్లీట్ చేశాడట ఈ మాస్క్ మ్యాన్. కొన్ని టాస్కుల్లో ఇతని స్పీడ్ని చూసి జడ్జీలు కూడా ఆశ్చర్యపోయారట. కాబట్టి ఇతను బిగ్ బాస్ 9లోకి కంటెస్టెంట్గా అడుగు పెడితే అదిరిపోతుందని బిగ్ బాస్ యాజమాన్యం భావిస్తోందట. అందుకే చూడ్డానికి ఎంతో ఫన్నీగా కనిపించే ఈ మనిషిని బిగ్ బాస్ కంటెస్టెంట్గా సెలెక్ట్ చేశారట. అయితే బిగ్ బాస్ హౌస్లో రాణించాలంటే ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉండాలి. కానీ ఈ మాస్క్ మ్యాన్లో అదేమీ లేదని తెలుస్తోంది. పైగా హౌస్లోకి ఎంటర్ అయ్యాక తోటి కంటెస్టెంట్స్ అందరితోనూ కలిసిపోవాల్సి ఉంది. గ్రూప్ టాస్క్లు కూడా ఆడాల్సి ఉంటుంది. అయితే ఈ మాస్క్ మ్యాన్లో ఆ కలివిడితనం కనిపించడం లేదు. పైగా ఇతను షో మొత్తం మాస్క్ పెట్టుకునే కనిపిస్తారట. మరి దీనిని బిగ్ బాస్ ఆడియన్స్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.